देख रहे हैं मी6 न्यूज। తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చర్యలలో తెలంగాణ ఉద్యమకారులు శాంతి దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం చర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను ఏనాడు పట్టించుకోలేదని వాపోయారు. కేసీఆర్ నియంతరాచక పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడంలో తెలంగాణ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది పోరాటం చేసి అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా పోరాడి ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయి కేసుల పాలై పేదరికంలో మగ్గుతున్న ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, నెలకు 25,000 పింఛన్ అమలు చేయాలని, ప్రతి ఉద్యమకారునికి ఉచిత వైద్యం, బస్ పాస్, గుర్తింపు కార్డుల మంజూరు చేయడంతో పాటుగా ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను అన్ని విధాలు ఆదుకోవాలన్నారు. దీక్షలను విశ్రాంత ఉపాధ్యాయులు, పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిళ్ల నరసయ్య నిమ్మరసం ఇచ్చి నిర్వహింపు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులు అంబటి నరసయ్య గౌడ్, ఆడెపు వెంకయ్య, అంబటి అంజయ్య గౌడ్, అంది అశోక్, బండోజు భాస్కర్, ఎండి జాహుద్దీన్, పుర్మా సంజీవారెడ్డి, మంగోలు చంటి, మంచాల కొండయ్య తదితరులు కూర్చున్నారు. వీరికి సంఘీభావం తెలిపిన వారిలో వివిధ పార్టీల సంఘాల నాయకులు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, ముస్తియాల బాలనరసయ్య, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, అందే బీరయ్య, అంకుగారి శశిధర్ రెడ్డి, అంకుగారి శ్రీధర్ రెడ్డి, బూయిరి భూమయ్య, నంగి కనకయ్య, గణపురం యాదయ్య, పోతిగంటి ప్రసాద్, సానాది భాస్కర్, ఆలేటి యాదగిరి, కర్రే నరసింహులు, అల్లం శ్రీనివాస్, కుట్టే చంద్రమౌళి, గద్దల మహేందర్, బుట్టి సత్యనారాయణ, పొన్నబోయిన మమత, వానరాశి నరసింహులు పాల్గొన్నారు. సబ్బండ వర్గాలను సకల జనులంతా ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చులు, అనేక దీక్షలు, పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి 69 ఉద్యమకారులు కావచ్చు, 2001 నుంచి 2014 వరకు చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఆ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన విలువైన సమయాన్ని లెక్క చేయకుండా, విలువైన చదువులను లెక్క చేయకుండా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈరోజు యువత మొత్తం కూడా, యువత, నిరుద్యోగులు, సకల జనులందరూ కూడా పోరాటం చేసి జైళ్ల పాలై, అక్రమ కేసుల పాలై ఈరోజు జీవితాలనే త్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమకారులకు ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఈ తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 రూపాయల పెన్షన్తో పాటు వాళ్ళు ఉండడానికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఉద్యమకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పడియాలి. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మీరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మన చేర్యాలలో కూడా ఇలా అంగడి బజార్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ అంగడి బజార్లో దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీ కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఈరోజు హామీలను తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉంది. ఆ బీఆర్ఎస్ హామీలను తుంగలో దొక్కిందనే ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. మరియు నేడు ప్రజాప్రభుత్వంగా పేరుగాంచినటువంటి యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మరియు ఈ ఉద్యమకారుల ఊసే ఎత్తకపోవడం, వారి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మంత్రివర్గం అంతా ఈ ఉద్యమకారుల సమస్యలను పరిగణలోకి తీసుకొని కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులంతా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో అనేక మంది అంబటి అంజయ్య లాంటి వారు, అంబటి నరసయ్య లాంటి వారు, నరసయ్య సార్ లాంటి వారు, బండోజు భాస్కర్ గారు, జవరుద్దీన్ లాంటి వారు అందరూ కూడా, మన సంజీవ్ రెడ్డి లాంటి వారు అంతే అనేక మంది అక్రమ కేసులకు లోనై జైళ్ల పాలై ఇబ్బందులు పడి
తన విలువైన జీవితాలను త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వెంటనే ఇదే ఐక్యతతోటి ఇదే స్ఫూర్తితోటి ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.